ఒక రాజకీయ లబ్ధి కోసమో లేదా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి కక్ష వల్లనో ద్వేషం వల్లనో మీరు చివరికి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఇటువంటి ఆరోపణలు చేయడం నిజంగా చాలా సిగ్గు అనిపిస్తుంది. రాష్ట్రంలో అనేకమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటే ఈరోజు మీరు కొత్తగా ప్రసాదం పైన ఆరోపణలు చేయడం చాలా విచిత్రం అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడడం, ఇప్పటిదాకా ప్రసాదం స్వీకరించిన వాళ్ళందరూ కూడా మరి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా ఆలోచించదగినటువంటి విషయం. ఆ భగవంతుడికే తెలియాలి. ఇంకా మీరు కూడా గతంలో ఎన్నోసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళారు. గత 5 సంవత్సరాల్లో మీ కుటుంబ సభ్యులు వెళ్ళారు, చాలామంది వెళ్ళి సందర్శించుకున్నారు. మరి ఏ రోజు కూడా మీకు అందులో ఎన్నోసార్లు చెప్పానని అన్నారు. మరి యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పేసి మరి ఎప్పుడు కూడా మీరు గతంలో దాని మీద ఆరోపణలు చేయలేదు. మరి ఈరోజు కొత్తగా మీరు ఆరోపణలు చేస్తూ ఉంటే చాలా విచిత్రం అనిపిస్తూ ఉంది. ఇది చాలా సెంటిమెంట్గా భావిస్తారు ప్రతి ఒక్కరు. నేనైతే అలాగే భావిస్తున్నాను. మా ఇంటి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి ప్రతి సంవత్సరం ఖచ్చితంగా సందర్శించుకుంటాం కుటుంబ సమేతంగా. సందర్శించుకోవడమే కాదు, కళ్యాణ లడ్డులు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా మేము ప్రసాదం కింద పంచుతూ ఉంటాం. ఈరోజు ఒక వెజిటేరియన్స్ అయినా కావచ్చు, బ్రాహ్మిన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా మీరు చెప్పినటువంటి ఆరోపణలకి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఆరోపణలలో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ముఖ్యంగా సిబిఎన్ గారు, మీ మనస్సాక్షికే తెలుసు భగవంతుడి పైన దేనిపైన ఆరోపణలు చేసినా పర్వాలేదు, కానీ చివరికి భగవంతుడికి నైవేద్యం ప్రసాదించేటటువంటి లడ్డూని కూడా మీరు ఈరోజు ఆరోపణలు చేస్తున్నారంటే నిజంగా మరి సాక్ష్యం ప్రజలందరూ సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామికే తెలియాలి మీరు చేసినటువంటి ఆరోపణలు నిజమా కాదా అనేది. ఈ విషయాన్ని ఈరోజు మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనుకుంటూ ఉన్నాను. సో ఇందులో ఎంత నిజం ఉంది అబద్ధం ఉంది అనేది లడ్డూ తిన్న ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటుంది. ఆ క్వాలిటీ ఎలా ఉంది, అందులో డ్రై ఫ్రూట్స్ ఏమైనా లోపించాయా, లేదా నెయ్యి లేకుండా వేరే యానిమల్ ఫ్యాట్ కలిపినటువంటి అరోమా కానీ ఇటువంటివన్నీ కూడా మీరు గమనించారా లేదా అనేది మరి మీకు ఏ రోజన్నా సందేహం కలిగిందా అనేది మీకు తెలియాలి. ఒక పక్క